ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్ లో మనం సిబిఎన్ గారి క్రింజ్ కామెడీ చూడబోతున్నాం అనమాట. ఇట్స్ రియలీ అన్ఫార్చునేట్ టు వాచ్ అ చీఫ్ మినిస్టర్ మేక్ సచ్ కైండ్ ఆఫ్ స్టేట్మెంట్స్. సిబిఎన్ గారు ముంబై వెళ్లారు రీసెంట్ గా. ఆయనకి ఏదో అవార్డు ఇవ్వడానికి ఆయన అక్కడ పిలిచారు. అక్కడ బోలెడంత మంది ఇన్వెస్టర్స్, నేషనల్ మీడియా అందరూ ఉన్నారు. చాలా మంచి అవకాశం మన స్టేట్ కి ఇన్వెస్టర్స్ ని అట్రాక్ట్ చేయడానికి గానీ, మన స్టేట్ గురించి గానీ, మన స్టేట్ లో ఉన్న సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ గురించి గానీ, ఆయన ప్రిన్సిపల్స్ గురించి గానీ ఇవన్నీ చెప్పడానికి ఆ ఈవెంట్ ఒక చక్కటి అవకాశం. అలాంటిది ఆయన మాట్లాడారు చూడండి. ఇక్కడ జరిగేదానికి ఆయన చెప్పేదానికి ముకాబిలా సాంగ్ లో ప్రభుదేవా గారి డాన్స్ మూమెంట్స్ లో ఎన్ని వేరియేషన్స్ ఉన్నాయో ఆయన చెప్పే స్టేట్మెంట్స్ లో అన్ని వేరియేషన్స్ ఉన్నాయి. నేనైతే ఆ ఈవెంట్ చూశాక ఈయన ముంబై వెళ్ళింది వాళ్ళు ఇచ్చే అవార్డు తీసుకోవడానిక, లేదా మన స్టేట్ లో ఇంత అవుట్డేటెడ్ అండ్ క్రింజ్ అడ్మినిస్ట్రేషన్ ఉంది అని చెప్పడానికి వెళ్ళారేమో నాకు అర్థం కాల. ఇన్ఫాక్ట్ ఆయన మాట్లాడుతుంటే అక్కడ పక్కనే ఉన్న యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఆవిడ ఎలాంటి రియాక్షన్స్ ఇచ్చారు, ఆవిడ బాడీ లాంగ్వేజ్ ను కూడా కేర్ఫుల్ గా గమనించండి. సిబిఎన్ గారు చేసినవి ఎంత క్రింజ్ స్టేట్మెంట్స్ మీకే అర్థమవుతాయి. Hi, this is Vijay Kesari and welcome to Andhra Podcaster, where we discuss questions, perspectives and possibilities focused on development of Andhra. ఆల్రైట్, సిబిఎన్ గారికి బిజినెస్ రీఫార్మర్ అవార్డ్ ఇవ్వడానికి ముంబై పిలిచారు. ఆ ఈవెంట్ కి వెళ్లారు. సరే, వాళ్ళు ఎందుకు ఇచ్చారో వాళ్ళ లెక్కలేంటో నాకు తెలియదు కానీ అది వినగానే, ఆ బిజినెస్ రీఫార్మర్ అన్న టైటిల్ వినగానే నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏంటో తెలుసా? ఒక పక్కన మన స్టేట్ లో మన స్టేట్ ఫైనాన్సెస్ ని ఇంత గుల్లగుల్ల చేస్తుంటే ఇలాంటి పర్సన్ కి బిజినెస్ రీఫార్మర్ అవార్డా, లేదా మన స్టేట్ ఫైనాన్సెస్ ని గుల్లగుల్ల చేస్తున్నందుకు ఈయనకి బిజినెస్ రీఫార్మర్ అవార్డు ఇచ్చారా? దిస్ వాస్ మై ఫస్ట్ ఇంప్రెషన్. అసలు ఏ ప్రాతిపదిక మీద ఈయనకి ఈ అవార్డు ఇచ్చారు? స్టేట్ ని జగన్ గారు కోవిడ్ పెట్టుకొని మరి ఆయన 5 years లో చేసిన అప్పుల్ని ఈయన గవర్నమెంట్ రాగానే సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ లో 18 to 20 months లో ఆ 5 years లో చేసిన అప్పులు చేసి అవతల పడేసినందుక, కంపెనీస్ కి మొబిలైజేషన్ అడ్వాన్స్లు ఇచ్చినందుక, స్టేట్స్ ఓన్ రెవెన్యూస్ గ్రోత్ డిజాస్టర్స్ గా ఉన్నందుక, ఏ డేటా పాయింట్స్ చూసి ఏ డేటా ఆధారంగా ఈయనకి అవార్డు ఇచ్చారో నాకు అర్థం కాల. సరే, వాళ్ళకి ఏం లెక్కలు ఉన్నాయో గానీ ఆ ఈవెంట్ లో నిర్మలా సీతారామన్ గారి మీద మన సీఎం సిబిఎన్ గారు ఏం కామెంట్స్ చేశారో ఒకసారి చూడండి. ఆయన స్టేట్మెంట్ చేసేటప్పుడు ఆవిడ బాడీ లాంగ్వేజ్ ని కేర్ఫుల్ గా గమనించండి. Honorable Finance Minister is here. She is very practical, very creative, and also very, very diplomatic. You have seen our answers also today. And also that is the being a woman. Always I used to say earlier days, women are the best finance ministers. Now Madam is proving the best finance minister for the country in the recent past. Under her leadership, and also అక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు క్లాప్స్ కొట్టారో నాకు తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారి పబ్లిక్ మీటింగ్స్ లో, జగన్ గారి పబ్లిక్ మీటింగ్స్ లో ఎలాగైతే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎలాంటి బిహేవియర్ అయితే చూపిస్తారో ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా సేమ్ టు సేమ్ అదే బిహేవియర్ ని డెమాన్స్ట్రేట్ చేశారు. ఏం తేడా లేదు. సీఎం గారు యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారి మీద ఏం కామెంట్ చేశారో తెలుసా? ఆవిడ చాలా ప్రాక్టికల్, క్రియేటివ్, డిప్లొమాటిక్ అని. బీయింగ్ ఎ ఉమెన్, నేను ఎర్లియర్ డేస్ లో చెప్పేవాడిని విమెన్ ఆర్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, మేడం కూడా అది ప్రూవ్ చేస్తున్నారు అన్నారు. సార్ సిబిఎన్ గారు, మీ లెక్కలో విమెన్ ఆర్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అయితే మరి మీ అడ్మినిస్ట్రేషన్ లో ఫైనాన్స్ మినిస్టర్ ని ఉమెన్ గా ఎందుకు పెట్టలేదు? మన ఆంధ్రప్రదేశ్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా ఒక లేడీని, ఒక ఉమెన్ ని ఎందుకు పెట్టలేదు? అందుకనేనా మీ అడ్మినిస్ట్రేషన్ లో మన స్టేట్ ఫైనాన్సెస్ ఇంత చెత్తగా ఉన్నాయి? మార్చేసి ఒక లేడీని పెట్టండి. ఏ మన స్టేట్ లో ఉమెన్ లేరా? ఎందుకని మీ క్యాబినెట్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా ఒక ఉమెన్ ని పెట్టకుండా, పయ్యావుల కేశవ్ గారు ఒక మ్యాన్ కదా, ఎందుకని ఆ ఫైనాన్స్ మినిస్టర్ పోస్ట్ ఒక మ్యాన్ కి ఇచ్చారు? బట్ ఐఎమ్ హ్యాపీ సార్, మీరు మీ డబుల్ స్టాండర్డ్స్ గురించి వేరే వాళ్ళ సహాయం ఏమీ లేకుండా ఇలాగ ప్రపంచం మొత్తానికి తెలియజేస్తున్నారు. అదేంటో సార్, మీరు మన స్టేట్ బార్డర్ దాటి అలా బయటికి వెళ్తే చాలు విజనరీ విశ్వరూపం ఏంటి అని ప్రపంచం మొత్తానికి అలా ధారాళంగా బయటకు వచ్చేస్తుంది. మన స్టేట్ లో సెటప్ చేసినట్టు బయట సెటప్ చేయడం కుదరట్లేదేమో కదా. మొన్న చెన్నైలో అంతే, ఇప్పుడు ముంబైలో అంతే. మీ డబుల్ స్టాండర్డ్స్, పూటకొక మాట, రోజుకొక ఐడియాలజీ, ఇవన్నీ తన్నుకుంటూ బయటకు వచ్చేస్తాయి. మీకు ఏది ఎప్పుడు ఎక్కడ కన్వీనియంట్ గా ఉంటే అప్పుడు అక్కడ దానికి తగ్గట్టు వాడేస్తారా? మీకు ప్రిన్సిపల్స్ ఏమి ఉండవా సార్? అండ్ మీరు అక్కడ ఆవిడ మీద చెయ్యకూడని కామెంట్ ఒకటి చేశారు సిబిఎన్ గారు. ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. అక్కడ వాళ్ళందరూ ఎందుకు చప్పట్లు కొట్టారో నాకు తెలియదు. ఏమన్నారు సార్ మీరు? ఆవిడ చాలా ప్రాక్టికల్, క్రియేటివ్, డిప్లొమాటిక్ అని ఆవిడ చాలా ఇరుగ్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా కూడా అక్కడతో ఆగకుండా ఇంకా ముందుకెళ్ళి ఏమన్నారు సార్? బీయింగ్ ఎ ఉమెన్, నేను ఎర్లియర్ డేస్ లో చెప్పేవాడిని ఉమెన్ ఆర్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, మేడం కూడా అది ప్రూవ్ చేస్తున్నారు అన్నారు. ఇక్కడ ఆవిడ్ని షీఈస్ ద
బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ లేదా బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు అని అనుంటే పర్లా. కానీ బీయింగ్ ఎ ఉమెన్ ఆర్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్, ఆవిడ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు అని అనడం ఏంటి? మీరు ఆవిడ జెండర్ ని ఎందుకు ప్రస్తావించారు సార్? బీయింగ్ ఎ ఉమెన్ అని ఎందుకు అన్నారు సార్? ఆవిడ మెరిట్ మీద మీరు ఎందుకు మాట్లాడలేదు? మోదీ గారి దగ్గర ఉన్న అందరి క్యాండిడేట్స్ లో మెన్ అండ్ ఉమెన్ అందరూ కలిపి ఉన్న క్యాండిడేట్స్ లిస్ట్ లో నిర్మలా సీతారామన్ గారు ఆవిడ మెరిట్ బేస్డ్ గా ఆవిడకి ఫైనాన్స్ మినిస్టర్ పొజిషన్ వచ్చి ఉంటది కదా. అంటే ఆవిడ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అయింది బై మెరిట్ కదా సార్. మీ లెక్కలోనే ఆవిడ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రూవ్ చేసుకుంటుంది బై మెరిట్ కదా సార్. నేను ఆవిడ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ అవునా కాదా అని నేను అనట్లేదు ఇక్కడ. బీయింగ్ ఎ ఉమెన్ అని ఆవిడ జెండర్ ఎందుకు ప్రస్తావించారు యాజ్ అ చీఫ్ మినిస్టర్ సిబిఎన్ గారు? పోనీ మోదీ గారు ఎక్కడైనా చెప్పారా నేను నిర్మలా సీతారామన్ గారికి ఈ ఫైనాన్స్ మినిస్టర్ పొజిషన్ ఇచ్చింది ఆవిడ లేడీ కాబట్టే, ఆవిడ ఉమెన్ కాబట్టే ఇచ్చాను అని ఎక్కడైనా చెప్పారా? అయినా ఉమెన్ ఆర్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అండవేంటి సార్? ఉమెన్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ గా చేయలేరా? ఉమెన్ బెస్ట్ ప్రైమ్ మినిస్టర్స్ అవ్వలేరా? అంటే ప్రైమ్ మినిస్టర్ గా మ్యాన్ ఉండాలి, ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రైమ్ మినిస్టర్ కింద ఉమెన్ ఉండాలా? ఏం థింకింగ్ సార్ మీది? అసలు ఎటు చూడు మెరిట్ బేస్డ్ థింకింగ్ ఉండదండి సార్ మీ అప్రోచ్ లో. అసలు ఈ థింకింగ్ తో మీరు సీఎం ఎలాగయ్యారు సార్? మీరు ఇండియాలోనే మోస్ట్ సీనియర్ పొలిటీషియన్ అని చెప్పుకుంటారు కదా సార్. కాదు, మీరు ఇండియాలోనే మోస్ట్ అవుట్డేటెడ్ పొలిటీషియన్ అని మీరే చూపిస్తున్నారు. ఆవిడ పొజిషన్ లో మిమ్మల్ని మీరు పెట్టుకోండి సార్. బీయింగ్ అ మ్యాన్, మీరు ఒక మ్యాన్ అయ్యుండి కూడా చీఫ్ మినిస్టర్ గా బాగా పరిపాలిస్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అంటే అది అసలు కాంప్లిమెంట్ గా ఉంటుందా? ఇంత స్టీరియోటిపికల్ థింకింగ్ ఏంటి సార్ మీది? ఒక పని ఒకళ్ళే చెయ్యాలా, ఇంకో పని ఇంకొకళ్ళు చేయకూడదా? ఇలాగుండే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు, దీనికి వీళ్లే కరెక్ట్ దానికి వాళ్లే కరెక్ట్ అనే థింక్ చేస్తారా? మీరు మెరిట్ బేస్డ్ గా ఎందుకు చూడలేకపోతున్నారు సార్ ప్రపంచాన్ని, మనుషుల్ని? షీఈస్ యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్, ఆవిడ కూడా మీరు వదలట్లా మీ అవుట్డేటెడ్ థింకింగ్ తో. ఇందుకనే సార్ నేను మిమ్మల్ని మళ్ళీ అడిగేది, ఇంత అవుట్డేటెడ్ థింకింగ్ తో, ఇంత డబుల్ స్టాండర్డ్స్ తో మీరు సీఎం ఎలా అయ్యారు సార్? ఎలా రన్ చేస్తున్నారు మీరు అడ్మినిస్ట్రేషన్ ని? నెక్స్ట్ ఇప్పుడు హెడ్లైన్స్ కి మాత్రమే ఫ్రెండ్లీగా ఉండే కొన్ని స్టేట్మెంట్స్ చేస్తారు, కానీ ఎలా దొరికిపోతారో చూడండి. Today we are having more advantages. Real time you want to do anything, real time you are in a position to do it. Either AI or data center, space, satellites, drones, even cell phones, wearables, semiconductor, not one. Everything is available. సార్ మీరు ఏఐ, డేటా సెంటర్స్, శాటిలైట్స్, డ్రోన్స్ ఇవన్నీ ఈ వర్డ్స్ ఎందుకు వాడతారు సార్? న్యూస్ పేపర్ లో హెడ్లైన్స్ కి ఫిట్టింగ్ గా ఉండడానికి, మిమ్మల్ని ఈ వర్డ్స్ తో అసోసియేట్ చేసుకోవడానికేనా? ఎందుకంటే ఇదంతా పైన పటారం లోన లోటారం అని ఒక్క సెకండ్ లో తెలిసిపోదు కదా సార్. ఏమంటారు? ఐఎమ్ ఆల్వేస్ ఫర్ రిఫార్మ్స్, రియల్ టైమ్ లో మీరు ఏం చేయాలనుకున్నా అది మీరు చేసే పొజిషన్ లో ఉన్నారు అని అన్నారు కదా సార్. సార్ మీకు డీజిల్ షార్టేజ్ వస్తుంది, ఇది ఫ్యూయల్ క్రైసిస్ గా మారబోతుంది అని మీకు మీ లోకల్ అథారిటీస్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ ముందే తెలుసు కదా. రియల్ టైమ్ లో మీ దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ ఉంది కదా, మరి ఎందుకు యాక్షన్ తీసుకోలేకపోయారు? పేరుకేమో ఆర్టీజీఎస్, రియల్ టైమ్ గవర్నెన్స్ అని టమ్కి వేసుకుంటా ఉంటారు, కానీ రియల్ టైమ్ ని పక్కన పడేసేయండి. ఎంతో ల్యాగ్ తో కూడా, రోజుల కొద్దీ ల్యాగ్ తో కూడా పనిచేయలేకపోతున్నారు సార్ మీరు మీ అడ్మినిస్ట్రేషన్. కబుర్లు చెప్పేటప్పుడు ముందు మీరు చేసి మాట్లాడితే వాటికి వెయిటేజ్ ఉంటది, కానీ పేరుకేమో రియల్ టైమ్ గవర్నెన్స్, ఆర్టీజీఎస్ ఇలాగ ఈవెంట్ల మీద ఈవెంట్లు పెట్టినప్పుడు రియల్ టైమ్ అని ఊదరగొడతా కళ్ళ ముందు ఫ్యూయల్ క్రైసిస్ స్టేట్ మొత్తాన్ని ఊపోతల పడేస్తుంటే ఏమీ చేయలేని అడ్మినిస్ట్రేషన్ మీది. కళ్ళ ముందు విజయవాడ ఫ్లడ్స్ వచ్చి అరౌండ్ 30% ఆఫ్ ద సిటీ కళ్ళ ముందే మునిగిపోతుంటే ఏమీ చేయలేని అడ్మినిస్ట్రేషన్ మీది. మీరు మళ్ళీ ఏఐ అంటారు. టీటీడీ వైకుంఠ ఏకాదశి టికెట్స్ అప్పుడు తిరుపతిలో క్రౌడ్ మేనేజ్మెంట్ చేయలేక, కనీసం డ్రోన్స్ తో కూడా ఎఫెక్టివ్ గా మానిటర్ చేయలేక పాపం 6 చనిపోయారు ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ తిరుమలాస్ హిస్టరీ. మళ్ళీ స్టేజ్ ఎక్కితే కెమెరాల ముందు డ్రోన్స్ అంటారు. ఎందుకు సార్ ఈ కబుర్లని చెప్పడం? ఎంత పల్సన్ అయిపోతా ఉంటది అసలు ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్. ఒక హుందాతనం ఉంటదా? ఏమనుకుంటారు? అబ్బాయి ఏపీ గాళ్ళంతా పెద్ద డబ్బా బ్యాచ్ రా బాబు, చెప్పేదోటి ఉంటది చేసేదోటి ఉంటది, స్టేజ్ మైక్ కనిపిస్తే వీళ్ళు ఊదరగొట్టి పెడతారు, గ్రౌండ్ లోకి వెళ్తే మాత్రం మొత్తం డొల్లా అని మీరు ఇలా స్టేట్మెంట్స్ చేసిన నెక్స్ట్ సెకండ్ లోనే ఒక క్లిక్ ఆఫ్ బటన్ సోషల్ మీడియాలో మీ బండారం అంతా బయటికి రావట్లేదా? ఎందుకు సార్ ఇలా మా స్టేట్ పరువు తీయడం? అయినా మీరు గ్యాస్ కొట్టడం మానరు. నెక్స్ట్ ఇప్పుడు మోదీ గారు, ఆయన మీద కామెంట్స్ చూడండి. And also our honorable Prime Minister again and again you have to keep in mind, he is a reformer, he is a performer, and also he is a winner. That is where for the last 25 years he is winning continuously all elections. Now I am learning from him also how to win continuously. సార్ ఫస్ట్ మీరు మోదీ గారిని ఒక మ్యాన్ గా ఈయన బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని ప్రూవ్ చేసుకుంటున్నారు అని అనలేదు. థ్యాంక్స్ ఫర్ దాట్. అండ్ మీరు కూడా ఒకటి గమనించారా? ఈయన మోదీ గారిని రిఫార్మరు, బెస్ట్ పర్ఫార్మరు ఇవన్నీ కాంప్లిమెంట్స్ ఇచ్చారు, కానీ ఎక్కడా కూడా మోదీ గారిని బీయింగ్ అ మ్యాన్ ఆయన బెస్ట్ ప్రైమ్ మినిస్టర్ గా పర్ఫార్మ్ చేస్తున్నారు అని అనలేదు. అనమని కాదు నా పాయింట్, కానీ ఇందాక ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారిని బీయింగ్ అ ఉమెన్ ఆవిడ బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ గా ప్రూవ్ చేసుకుంటున్నారు అని అన్నవాళ్ళు బీయింగ్ అ మ్యాన్ అని మోదీ గారిని ఎందుకు అడ్రస్ చేయాలా? ఎందుకంటే అలా మాట్లాడితే
మెరిట్ ని వెనక పెట్టి జెండర్ ని ముందుకు తీసుకొచ్చినట్టు ఉంటది. అది కరెక్ట్ కాదు. దట్ ఈస్ అన్ ఇండికేటర్ ఆఫ్ అ డెటోరియేటింగ్ సొసైటీ అండ్ బ్యాక్వర్డ్ థింకింగ్. ఇక్కడ మాట్లాడిన పాయింట్ కి వస్తే ఆయన ఏమంటారు, మోదీ గారు కంటిన్యూస్ గా ఎలక్షన్స్ గెలుస్తున్నారు, నేను ఆయన్ని చూసి ఎలా కంటిన్యూస్ గెలవాలో నేర్చుకుంటున్నాను అన్నారు. సార్, మీరు ఎలక్షన్స్ లో గెలవాలంటే, మీరు ఎలక్షన్స్ లో కంటిన్యూస్ గా గెలవాలంటే నేను గెలవాలి అనే థింకింగ్ ఫస్ట్ మీరు వదిలేయాలి. ఇలాగుండే వాళ్ళంతా ఇలాంటి వాళ్ళు, దీనికి వీళ్లే కరెక్ట్, దానికి వాళ్లే కరెక్ట్ అని ఒక 400 సంవత్సరాలు వెనక్కి మన సొసైటీని తీసుకెళ్లే థింకింగ్ ని క్యారీ చేయకూడదు. ఆ పాత చింతకాయ పచ్చడి థింకింగ్ ని తీసి డస్ట్బిన్ లో వేయండి. కామన్ సెన్స్ తో ఆలోచించండి. విన్ అవ్వాలంటే ఏం చేయాలి? పని చేయాలి. పని చేస్తే డేటాలో కనిపిస్తుంది. డేటాలో కనిపించే పనే మీరు చేస్తే జగన్ గారి లాగా ఒకవేళ ఓడిపోయినా కూడా డేటాలో ఆ పనితనం కనిపిస్తుంది. ఒకవేళ ఓడిపోయినా టైం బాలేకో లేకపోతే కొన్నిట్లో ఎక్సెసివ్ గా వెళ్లడం వల్ల ఓడిపోయినా చేసిన మంచి ఎక్కడికి పోదు. షార్ట్ టర్మ్ లో ఓడినా లాంగ్ టర్మ్ లో మన స్టేట్ డెవలప్మెంట్ ప్రాస్పెక్ట్స్ ని వాళ్ళు పెంచిన వాళ్ళు అవుతారు కాబట్టి మన స్టేట్ డెవలప్మెంట్ అక్కడ కనిపిస్తుంది. కాబట్టి ఇన్ ద లాంగ్ రన్ అలా పనిచేసిన వాళ్ళకి విన్నింగ్ ఛాన్సెస్ మాక్సిమైజ్ అవుతాయి. ఇది పెద్ద రాకెట్ సైన్సే కాదు, కామన్ సెన్స్ ఉంటే చాలు. కానీ దీనికి మీరు పని చేయాలి. స్టేట్ ని డెవలప్ చేసే పని చేయాలి సార్. మీరు అలాంటి పని చేయట్లేదు కాబట్టే మీ దృష్టి అంతా విన్నింగ్ మీద ఉంది. వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళని చూడండి. సీరియస్ గా వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళు దే విల్ ఫోకస్ ఆన్ డైట్, వర్కౌట్ అండ్ స్లీప్. కానీ పేరుకే వెయిట్ తగ్గాలని సీరియస్ ఎఫర్ట్ పెట్టకుండా తప్పించుకునే వాళ్ళని నాలాంటి వాళ్ళ గురించి చెప్తున్నానండి. మన ఫోకస్ అంతా వెయింగ్ స్కేల్ మీదే ఉంటది. అబ్బా ఇంకా తగ్గాలి ఇన్ని కిలోలని దాని మీదే ఉంటది తప్ప ఎగ్జాక్ట్లీ సిబిఎన్ గారి లాగా కబుర్ల మీదే టైం పాస్ చేస్తాం గానీ ఫోకస్ చేయాల్సిన డైట్, వర్కౌట్ అండ్ స్లీప్ మీద దృష్టి పెట్టాం. నిజమా కాదని నేను చెప్పేది చెప్పండి. సార్, సిబిఎన్ గారు ఈ కబుర్లన్నీ పక్కన పెట్టి స్టేట్ డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టండి సార్, విన్నింగ్ మీద కాదు. మీరు స్టేట్ ని డెవలప్ చేసే మీద ఫోకస్ పెడితే పీపుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ విన్నింగ్. కానీ మీ ఫోకస్ అంతా ఎక్కడ ఉంటుంది చెప్పండి? తెల్లారి లెగిస్తే నాలెడ్జ్ ఎకానమీని బిల్డ్ చేస్తున్నా అని చెప్పి దానికోసం వేల ఎకరాలు తీసుకుని లక్షల కోట్లు ఖర్చు పెట్టే ప్లాన్ వేస్తారు. మళ్ళీ చెన్నై వెళ్ళి నాలెడ్జ్ ఎకానమీకి ల్యాండ్స్ ఎందుకని చెప్పి నిజాలు మాట్లాడతారు. ఈ ఢిల్లీ డేలింగ్ అంతా ఏంటి సార్? ఏది ఇందులో పనేది? పనెక్కడా కనిపించట్లా. రియల్ ఎస్టేట్ వెంచర్లే కనిపిస్తున్నాయి. మళ్ళీ కెమెరాల ముందుకి మైక్ ముందుకు వచ్చి నేను విన్నింగ్ ఎలాగో నేర్చుకుంటున్నాను అని అంటారు. చెప్పేది ఒకటి, చూపించేది ఒకటి, చేసేది ఇంకొకటి. పైన పట్టారం, లోన లోటారం. సార్, మీరు అసలు మీకు విన్నింగ్ కాదు కానీ ముందు అసలు ఈ 3 years ఎలాగ సరిగ్గా కామన్ సెన్స్ తో అడ్మినిస్ట్రేషన్ చేయాలో దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకోండి సార్. మోదీ గారు ఇస్తారో నేర్చుకోండి. నెక్స్ట్ ఆయన అక్కడ ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. సిబిఎన్ గారిని క్వశ్చన్స్ అడిగే వాళ్ళందరూ ఇలాగెందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. సారీ, సిబిఎన్ గారిని కాదు, ఈవెన్ లోకేష్ గారిని అడిగే వాళ్ళందరూ కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎందుకు వేస్తారో, ఇలా ఎందుకు మాట్లాడతారో నాకు అర్థం కాదు. When you came into politics, he brought something new. He brought a trend, which is, I will win elections on performance. No old equations here and there, but plain performance-based delivery, and that will win me elections. I think a lot of people have followed your model after that. And today, when we look at investments coming to Andhra Pradesh, one must say you've caused tremors, if not earthquakes, in other states as you've pulled in. ఇలాగ అడిగే వాళ్ళందరూ ఆయన ఏమడిగారంటే, సిబిఎన్ గారంట ఆయన పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడు ఐ విల్ విన్ ఎలక్షన్స్ ఆన్ పర్ఫార్మెన్స్ అనే ట్రెండ్ ని తీసుకొచ్చారంట. ఇలాగ సిబిఎన్ గారిని, లోకేష్ గారిని ఇంటర్వ్యూలో ఇలాగ అడిగే వాళ్ళందరికీ, అది జర్నలిస్టులు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళు అవ్వచ్చు, అందరికీ నాదో రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా మాకు సిబిఎన్ గారికి పర్ఫార్మెన్స్ కి లింక్ ఏంటో డేటాతో కాస్త చూపించి మీరు ఇలాంటి స్టేట్మెంట్స్ చేస్తే మాకు చాలా హెల్ప్ అవుతుంది. రియాలిటీలో సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ చూస్తే అది ఎంత డిజాస్టర్స్ గా ఉంటుందో, అటు అప్పుల లెక్కలు అవ్వచ్చు, స్టేట్స్ ఓన్ గ్రోత్ రేట్స్ అవ్వచ్చు, క్యాపెక్స్ స్పెండింగ్ అవ్వచ్చు, ప్రతి కేటగిరీలో సిబిఎన్ గారి అడ్మినిస్ట్రేషన్ ఇంత డిజాస్టర్స్ గా రియాలిటీలో ఉంటుంటే ఇలాంటి స్టేట్మెంట్స్ కి అసలు వాల్యూ ఉండట్లేదు. అందుకనే నా రిక్వెస్ట్. ఇన్ఫాక్ట్ యాజ్ పర్ డేటా మన స్టేట్ బైఫర్కేషన్ అయిన తర్వాత జగన్ గారితో పోలిస్తే, వీళ్ళిద్దరే కదా మన చీఫ్ మినిస్టర్ గా చేసింది, జగన్ గారితో పోలిస్తే ద డేటా షోస్ దట్ సిబిఎన్ గారు ఈస్ ద వర్స్ట్ పర్ఫార్మింగ్ సీఎం ఎవర్. ఎవ్రీ డేటా పాయింట్ లైక్ ఐ అఫర్మెన్షన్ ప్రూవ్స్ దిస్ పాయింట్. మళ్ళీ సీన్ కట్ చేస్తే ఐ విల్ విన్ ఎలక్షన్స్ విత్ పర్ఫార్మెన్స్ అనే ట్రెండ్ ని సృష్టించారంట. ఐ నో అదంత ఈజీ జాబ్ కాదు సిబిఎన్ గారి పర్ఫార్మెన్స్ ని డేటాతో ప్రూవ్ చేయడం. అఫ్ కోర్స్ ఆయన 4th టైం చీఫ్ మినిస్టర్ గా ఉన్న అంత రిచ్ ట్రాక్ రికార్డ్ ఆఫ్ డేటా ఉన్నప్పటికీ కూడా సిబిఎన్ గారికి పర్ఫార్మెన్స్ కి లింక్ ఎస్టాబ్లిష్ చేయడం, అది కూడా పాజిటివ్ కోరిలేషన్ చూపించడం, ఇట్స్ ఇంపాసిబుల్. బట్ స్టిల్ ఐ విల్ కీప్ అన్ ఓపెన్ మైండ్ టు లెర్న్ ఇఫ్ సంబడీ కెన్ త్రో సమ్ లైట్ ఆన్ దిస్ మ్యాటర్. హెన్స్ మై రిక్వెస్ట్. ఇంకా దీని తర్వాత ఆయన మాట్లాడిందంతా టైం వేస్ట్. బబ్రాజమానం భజగోవిందం అంటారు కదా కేసీఆర్ గారి స్టైల్లో, అసలు చూడడం కూడా టైం వేస్ట్. సో ఫ్రెండ్స్, ఈ ఎపిసోడ్
ఎపిసోడ్ లో మనం ఉమెన్ ఆర్ ద బెస్ట్ ఫైనాన్స్ మినిస్టర్స్ అని అన్న సిబిఎన్ గారు ఆయన కేబినెట్ మినిస్టర్ లో ఫైనాన్స్ మినిస్టర్ గా ఉమెన్ ని కాకుండా మ్యాన్ ని పెట్టారు. ఇందులో ఆయన డబుల్ స్టాండర్డ్స్ చూసాం. ఒక సీఎం అయ్యుండి కూడా ఉమెన్ మీద ఎలాంటి అవుట్డేటెడ్ అండ్ స్టీరియోటిపికల్ కామెంట్స్ చేశారో చూసాం. మన స్టేట్ డెవలప్ అవ్వాలంటే ఇలాంటి అవుట్డేటెడ్ థింకింగ్ ని తీసుకెళ్లి చెత్తబుట్టలో ఇయ్యాలి అని మీరు కూడా నాలాగే అనుకుంటే కామెంట్స్ లో డస్ట్ బిన్ అని మెన్షన్ చేయండి. అండ్ యూట్యూబ్ లో ఆంధ్ర పాడ్కాస్టర్ ఛానల్ మెంబర్షిప్స్ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి మై హార్ట్ ఫెల్ థ్యాంక్స్. విత్ దట్ ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. బై.